హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మన ఎఫ్ఎం ఛానల్కి స్వాగతం. నేనండి ఇప్పటి వరకు మీకు తెలియని అమ్మాయిని, ఇకపై మీతో మాట్లాడుతూ ఉండబోయే అమ్మాయిని. అందరూ బాగున్నారా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలో ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. నా వంతు బాధ్యతగా నేనైతే ఓటు వేసేశాను. మరి వీరు కూడా వేసేశారు కదా? ఇంకా మిగిలి ఉన్నదంతా మనం వాళ్లపై పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు నెరవేర్చడమే. సరే, ఇంకా తిరిగి మన సంభాషణలోకి వెళ్ళిపోదామా? ఇక ఈరోజు మనం మాట్లాడుకునే కథ వరంగల్లో జరుగుతోంది. తన పేరు అశ్విని. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తనకి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేశారు, అది కూడా తనకంటే 20 ఏళ్ల పెద్దవాడితో. పాపం అప్పటికి అశ్వినికి ఏది మంచో ఏది చెడో అస్సలు తెలియదు. పాపం అమ్మ నాన్న చెప్పారు అని తలొంచి తాళి కట్టించుకుంది. ఆ తర్వాతే మొదలయ్యాయండి పాపం మన అశ్వినికి అసలైన కష్టాలు. తన భర్త దగ్గర చాలా ప్రేమ దొరుకుతుంది, చాలా అర్థం చేసుకుంటాడు అని ఆశించి పెళ్ళైతే చేసుకుంది. కానీ పాపం తాను ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది తన వైవాహిక జీవితం. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ 20 ఏళ్లు ఉండడంతో ఒకరికి ఒకరు అంతగా అర్థమయ్యేవారే కాదు. తాను తింటోందా, తన ఆరోగ్యం బాగుందా లేదా, ఇలాంటి మామూలు సాధారణ విషయాలు కూడా ఏవీ పట్టించుకునేవారు కాదు అశ్విని భర్త. ఇక అశ్విని తనకి ఎంత బాధ ఉన్నా సరే ప్రతిదీ తన తల్లికి చెప్పుకునేది. అలా చెప్పుకోవడంతో తనకి కొంచెం ధైర్యంగా, గుండె భారం తగ్గినట్లుగా అనిపించేది. తన బాధలన్నీ విన్న తన తల్లి కూడా ధైర్యం చెప్పేది. రోజులు మారుతాయి, అర్థం చేసుకుంటాళ్లే అన్నట్టుగా. కానీ అకస్మాత్తుగా ఒకరోజు అశ్విని తల్లి చనిపోయింది. ఇప్పుడు అశ్వినికి తనను అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు. అశ్విని ఒంటరిదాన్ని అయిపోయాను అని బాధపడుతూ చాలా రోజులుగా ఏడుస్తూనే ఉంది. అర్థం చేసుకునే తల్లి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. పెళ్ళయి 2-3 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేకపోవడంతో అటు సమాజంలోని మాటలకు, ఇటు కుటుంబంలోని బంధువుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తనకి కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది అశ్విని. భర్తతో కలిసి ఉందన్న మాటే కానీ భారంగానే ఉంది తనకి. అతనితో అశ్వినికి సంబంధం లేదు, అశ్వినికి అతనితో సంబంధం లేదు అన్నట్టుగానే ఎవరి ఉద్యోగాలకి వాళ్ళు, ఎవరి దైనందిన జీవితంలో వాళ్ళు ఉంటూ ఉండేవారు. అయితే వారి కొడుకును మాత్రం ఇద్దరూ చూసుకునేవారు. రోజులు ఇలానే గడిచిపోతూ ఉంటే అశ్వినికి జీవితం మీద విరక్తి వచ్చేసింది. ప్రతిరోజు బాధపడేది తన బాగోగులు తెలుసుకోవడానికి ఎవ్వరూ లేరే అని. అశ్విని జీవితంలో ప్రేమ కరువైపోయింది. కనీసం తానెలా ఉందో అడిగేవారు కూడా లేకుండా పోయారు తన జీవితంలో. ఇలా ప్రతిరోజు బాధతో ఏడుస్తూ గడిపే అశ్విని జీవితంలోకి అనుకోకుండా తనని తనకంటే ఎక్కువగా ప్రేమించే ఒక అబ్బాయి వచ్చాడు. ముందుగా వద్దనే అనుకుంది అశ్విని. అయితే అతని కేరింగ్, అతని ప్రేమ అశ్విని మనసుని కరిగేలా చేశాయి. తన జీవితంలో ఏదైతే కావాలి అని అశ్విని కోరుకుందో అది ఈ అబ్బాయి నుండి దొరుకుతోంది ఇప్పుడు. ఇక అశ్విని కన్ఫ్యూజన్లో పడిపోయింది. పెళ్ళైన ఆ అబ్బాయి ప్రేమను తానెలా యాక్సెప్ట్ చేసేది అని. పోనీ వద్దు అనుకుందామంటే మళ్ళీ ఒంటరిదాన్ని అయిపోతానేమో అన్న భయం పట్టుకుంది. తను ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇంతవరకు ఇది విన్న మీ అందరినీ అడుగుతున్న ప్రశ్న నేనిది. ఈ విషయంపై మీ నిర్ణయాలు ఏంటి అనేది మన ఎఫ్ఎం ఛానల్లో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఒకవేళ ఇలా జరిగితే అందరి ఒపీనియన్స్ ఎలా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో జరుగుతున్న రియల్ సంఘటనలు, జరిగిపోయిన వాటి గురించి వివరించడానికి తిరిగి వస్తుంది మన ఎఫ్ఎం ఛానల్ నుండి మీకు తెలియని అమ్మాయి. ఇకపై మీతో కబుర్లు చెప్పబోయే అమ్మాయి. మీరందరూ ఓపికగా ఇప్పటి వరకు విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.